అప్పుడు అన్నారు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నారు. ఎయిర్పోర్ట్కి మరి ఇప్పుడు అది కాస్త మెడికల్ కాలేజీల మీదకి వెళ్ళి ఇప్పుడు కొంచెం అటు వాళ్ళు ఏదో నిరసనలు తెలియజేస్తా ఉన్నారు. వాళ్ళ అధికారంలో వాళ్ళు పూర్తి చేయకుండా రుషికొండ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఏమో మెడికల్ కాలేజీల మీద లేదు. కానీ ఇప్పుడు తిరిగి మరలా ఇప్పుడు ప్రభుత్వం నిలదీయండి, తప్పలేదు. సరే, మనం ఏం చేసాము అనేది కూడా ప్రశ్నిస్తారు కాబట్టి ఈ అంశాన్ని లేవనైతే. సో ఎనీహౌ ఇక్కడ లిక్కర్ విషయంలో మాత్రం ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిన తర్వాత సిగ్మా అనే కంపెనీ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన కాంట్రాక్ట్ వాళ్ళది. సో ఎక్కడెక్కడికి ఖచ్చితంగా ఇక్కడ ఒక కీలక పాయింట్ ఉంటుందండి. వైసీపీ వాళ్ళు ఏంటి అంటే ఎవరు నమ్మరు కదా, ఆ నమ్మరు కాబట్టే ఆ డబ్బులు ఎప్పుడెప్పుడు ఎంత స్టాక్ ఎక్కడికి తీసుకొచ్చారు అనేది కూడా వీడియోస్ రూపంలో వాళ్ళు తీసుకొని, ఇదిగో అన్న డబ్బులు వచ్చినాయి, ఇదిగో కట్టలు చూసుకున్నావా, రైట్ అని చెప్పేసి ఆ వీడియో రికార్డింగ్ చేసింది ఎవరికి పంపించాలో వాళ్ళకి పంపిస్తారు. అలాగే ఈ సిగ్మాకి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ వాటికి కూడా జీపీఎస్ అనేది ఖచ్చితంగా పెడతారు. ఎందుకంటే వీటి నుంచి చెడ్డీలు పత్రం ఇందులో మళ్ళీ మనం చేసేదే గ్యాంబ్లింగ్, మళ్ళీ మన దగ్గర ఇంకోటి గ్యాంబ్లింగ్ చేస్తే వీళ్ళు బయటికి చెప్పుకోలేని పరిస్థితులు ఉంటుంది. ఏమైనా చేస్తే ప్రైవేట్గా అటాక్ చేయాల్సిందే తప్ప లీగల్గా ప్రొసీడ్ అవ్వలేరు. సో ఆ తరహాలో ఇట్లాంటి అనుమానాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మనం తప్పు చేస్తాం కాబట్టి ఎదురుడు కూడా అలాగే చేస్తే, ఏదైనా ఇంకా క్రిమినల్ మైండ్తో ఆలోచించి ఏదైనా చేస్తే అనే తరహాలో ఉంటారు. కాబట్టి అది జీపీఎస్ ట్రాకింగ్ అనేది కంపల్సరీగా పెడతారు. ఇది నా ఎగ్జాంప్షన్ మాత్రమేనా సుమా, నేనేదో 100% జరిగిందని చెప్పట్లేదు. ఒకవేళ అదే జరిగితే ఆ జీపీఎస్ ట్రాక్ రికార్డు ప్రకారంగా ఏ రోజు ఎక్కడికి ఏ షాప్ దగ్గరికి వెళ్ళింది అనేది వెహికల్ అయితే ట్రాక్ చేయగలుగుతారు. వెహికల్ ట్రాక్ చేసిన తర్వాత అప్పుడు స్టాక్, అక్కడ స్టాక్ బుక్ లో ఎంత ఉంది, ఇక్కడ ప్రొడక్షన్ ఎంత ఉంది, ఆ రెండు టాలీ అవుతున్నాయా, దీనిని బట్టి అమౌంట్ ఎంత ఉంటుంది, ఆ రోజు కౌంటర్లో వచ్చిన క్యాష్ ఎంత. చాలా సింపుల్ లెక్క ఇది.